ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా కుట్ర చేయడానికి వెనక ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డది వస్తుంది. ఎందుకు అనంటే కొనుగోలు చేయదలుచుకోలేదు ధాన్యం వాళ్ళు ప్రకటించిన బోనస్ ఇవ్వదలుచుకోలేదు, ఎగ్గుట్టదలుచుకున్నారు. తప్పకుండా కాలువలతో నీళ్ళు ఇచ్చినా మళ్ళీ మోటార్లు ఆన్ చేస్తారు రైతులు. విద్యుత్తు అవసరం పడుతుంది. ఈ విద్యుత్తును కొనడానికి ఇష్టపడతలేరు, విద్యుత్ కొనడం లేదు, విద్యుత్తును ఉత్పత్తి కూడా చేయడం లేదు బొగ్గు ఖర్చుకు భయపడి. రైతుల మీద పెట్టే ఖర్చును దండగా అనే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతుల కొరకు ₹1 ఖర్చు పెట్టినా దండగా, అది మన కమిషన్ రాని ఖర్చు. అది కమిషన్లు వచ్చే ఖర్చు పైన తప్ప ఈ ప్రభుత్వానికి కమిషన్లు రాని ఖర్చుల మీద ప్రభుత్వానికి ఇష్టం లేదు. అది విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టినా, వ్యవసాయ రంగానికి సంబంధించి నీటిపారుదల మీద ఖర్చు పెట్టినా, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, రైతులకి 24 గంటల విద్యుత్ కావచ్చు, దేని మీద ఖర్చు పెట్టినా అందులో వీళ్ళకి లాభం రాదు కదా, కమిషన్ రాదు కదా వీళ్ళ పేమెంట్స్కి. కాబట్టి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రెండవ సమస్య కూడా ఏముంది, రైతులు మొత్తం సన్నోట్లకు షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళు ఏదైతే మాట ఇచ్చి ప్రారంభం చేసినరో 500 బోనస్, దాన్ని ఎగ్గొట్టడం కొరకు రైతుల్ని డిస్కరేజ్ చేస్తున్నారు పంట పండించకుండా. ఇది కుట్ర, అచ్చం ఇది రైతుల మీద కుట్ర. ఇది వ్యవసాయ రంగం పైన కుట్ర. తెలంగాణ రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసేదానికి చేస్తున్న కుట్ర ఇది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటూ ఎందుకు రాజీనామా చేస్తా 2034 దాకా నేనే ఉంటా అని చెప్పేసి మరొక ఇంజనీరింగ్ విద్యార్థులను కిండర్ వేసినట్టు కూడా ఆయన సంబంధించారు. నిజమే, చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ. చదువు రానుల్లో కూడా తెలుస్తుంది. పాపం మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా. మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిండ్రు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పిండ్రు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి, ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్నగర్ పోతావా, ఇంకెక్కడికైనా తిప్పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసిండ్రు, హైదరాబాద్ వేదిక కూడా చూసిండ్రు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ఎస్టీ గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. మొత్తం భారతదేశంలో ఇది పెద్ద మునగాని ఇన్స్టిట్యూషను, ఇలా మనకు తెలంగాణ నుంచి మనకు జనరల్గా అవకాశాలు రావు, ఇలా చదువుకోవడానికి పోలేరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మొత్తం ప్రతి ఒక్కటి అది
అది ఏ ఐఐటి కావచ్చు, ఏ ట్రిపుల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది ఏ బిజినెస్ స్కూల్ కావచ్చు, ఏ లా స్కూల్ కావచ్చు, ఏ మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలే పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థం అవుతుంది? చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం ఇప్పటివరకు ఎవడు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిపిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ అనేది ఒక డైనమిక్ శాఖ. నిమిషం సమస్యలు వస్తాయి. వాస్తవానికి నేను సార్ను రిక్వెస్ట్ చేసి వద్దని చెప్పిన అన్నాడు. నేను ఫస్ట్ టైం మినిస్టర్ని అయినా తట్టుకోవడం కష్టం ఉంది, దీంట్లో అంత ఉన్నాయి ఇష్యూస్, ఎవరు నన్ను సీనియర్కి ఇద్దామన్నా అని చెప్పి మరి, ఎందుకంటే రోజుకు 100 ఫైల్స్ వస్తాయి, 100 మందితో డీల్ చేయాలి, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మొత్తం విద్యాశాఖలో. నాకు పొలిటికల్ వర్క్ ఉంది జిల్లాలో ఎక్కువ. 6 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, మొన్న అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటోళ్ళు. నాకు కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసుకునే అవకాశం కావాలి, కొంచెం లీజర్గా ఉండేది కావాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం తీసుకునే బాధ్యత పైన మనకు మనసు పెట్టి పని చేసేటట్టు, సమయం ఇచ్చేటట్టు ఉండాలి. కానీ మూర్ఖులకి ఏం తెలుస్తుంది విద్య విలువ? చెత్తవాగుడు ఉత్తవాగుడు తప్ప ఒక పైసా పని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇగో గిది విద్యాశాఖలో నేనంటూ ఇది చేసిన అని చెప్పడానికి ఒక్క పైసా పని ఏమన్నా చేసిన పనుల్లో విషాహారంతో రోజుకొకరు. నిన్నగాక మొన్న కూడా ఎన్నో చదివినాం. 20 మంది పిల్లలు ఏదో హాస్టల్లో వీళ్ళ విషాహారం గురైనరు. ఒక్కరోజు అంటే ఒక రోజు ఉందా? ఒక్కసారి కేసీఆర్ గారు చూసినారు ఒక వార్త. వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో అనుకుంటా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని స్కూల్ అనారోగ్యం గురైంది, ఇంటికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది అది ఒక పేపర్లో. వస్తే చదివి ఇమ్మీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ని పిలిచి ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఏదో ఆలస్యమైంది వైద్య సాయం అందించమని చెప్పి తెలిసి వచ్చింది వార్త, రండి అసలు ఏం జరిగిందని చెప్పి పిలిచి, అసలు మీరు ఎట్లా చెక్ చేస్తారు పిల్లల్ని, ఏంది రోజున్న సిస్టమ్ ఏంది మీకు ఇప్పటివరకు అంటే అప్పటివరకు పట్టించుకున్నవాడు లేడు. మొదటిసారిగా వెంటనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక నర్సుని ఇవ్వాలి అని చెప్పి పోస్టులు క్రియేట్ చేసి వెంటనే మొత్తం అపాయింట్మెంట్ చేసి నెలల్లోనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలి, పిల్లలకి ఎవరికి చిన్న డల్ కనపడ్డా ఏది కనపడ్డా వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఒక వార్త విన్నందుకు కానీ చలనం ఉందా? 100 మంది పిల్లలు చచ్చిపోతుంటే నీ మీద నమ్మకంతో కదా తల్లిదండ్రులు చెప్పిపోయింది, నీకు అప్పచెప్పిపోయింది. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రినే కాదు, విద్యాశాఖ మంత్రికి కూడా. కేవలం విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సో ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు విద్యాశాఖలన్నీ ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఇచ్చిన శాఖల వాళ్ళందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకెందుకు సోయలేదో? ఈయన పెట్టుకునే 2 విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు, రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా. ఆలోచించరా ప్రజలు? మాట్లాడరా? చూసుకోరా? చెక్ చేసుకోరా? ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర పోయి మైకి పెట్టి అడిగండి, చెప్తాడు ఇక మీకు పెట్టింది క్రిమినల్ వేస్ట్ అట, ఏది వేస్ట్ అని. ఒక్కటే మాట పిల్లల నుంచి సర్రమని రాకపోతే నన్ను అడుగు,
నేను మంచి భాషలు చెప్పిన, కానీ వాళ్ళు ఆ భాష కూడా వాడరు, వాడే క్రిమినల్ వేస్ట్ అంటారు. నేను మర్యాద మాట్లాడతా కాబట్టి మర్యాద భాషలు చెప్పిన, కానీ ఆ పిల్లలు అది కూడా చేయదలుచుకోవాలి. మర్యాద మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కొంచెమన్నా. సేమ్ బీసీలను ఎట్లయితే మోసం చేసిండ్రో ఇదే మోసం ఈయనతో అవుతుందా? ఈయనతో అయ్యానేనా అది? మరి వీళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు దాని మీద? రాహుల్ని అడగండి, ఆ ప్రశ్న రాహుల్ చెప్పాలి సమాధానం. ఏమంటు మీ ముఖ్యమంత్రి పలానా ఇట్లా అంటుండు, నువ్వేమంటావు, నీ సంగతి ఏం చెప్పమని. వాళ్ళ నాయకుడికి చేతికిస్తేనే పారిపోయాయి. ప్రధానమంత్రి తీసుకోమని చెప్పి 2004లో ఇస్తే తీసుకోడే, 2009 ఇస్తే తీసుకోకపోయాయి. అరే పనికి మాల్లో వచ్చి ఆడు మాట్లాడిందో చేత వాగుడు, దాని మీద స్టాండ్ అయింది భయ్. దాని మీద స్టాండ్ రాహుల్ గాంధీ చెప్పాలి మొదలు. బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేసారో ఇది కూడా అంతే మోసం తప్ప ఇంకోటి కాదు. అరే నేనేమంటున్నా, నువ్వు ఒకరోజు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? 15 రోజులు, నెల రోజులు పెట్టాలి అసెంబ్లీ. ఎవడొద్దన్నాడు? పెట్టి తీరాలి అసెంబ్లీ. ఎవరి కొరకు పెడతావు అసెంబ్లీ? నీ అయ్యాదా నీ తాతదా ఏమన్నా? అసెంబ్లీ పెట్టి తీరాల్సింది. సొంతిల్లా, సొంత ఆఫీసా, నీ కార్పొరేట్ దందా ఆఫీసా, నీ రియల్ ఎస్టేట్ దందా ఆఫీసా? పెట్టి తీరాలి అసెంబ్లీ. దాని కొరకే పెడతా. అదే అంత గురువు మోడీ, విశ్వగురువు మోడీ, ఈయన గురువు మోడీ ఫాలో చేస్తున్నాడు. ఏంది కాదని తెలిసి, పాస్ కాదని తెలిసి ఒక్కరోజు పెట్టి మహిళల ఓట్లను మోసం చేయడం కొరకు బెంగాల్లో, తమిళనాడులో చేసినట్టు ఇది ఒక డ్రామా కంపెనీ. కానీ మీకు బయట చెప్పిండు ఇంకో మాట నాకు వినపడదు తెలుసా? ఆయన అన్నది, నేను మొదటి మేధావిని, నా తర్వాత వీళ్ళిద్దరు అని ఆయన అన్నమాట. మీరు మిగతా సగమే క్యారీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో నేను ఒక్కరిని, ఇక నా తర్వాత అంతో ఎంతో జైపాల్ రెడ్డి అంటే ఆయన ఉండే, ఆయన అనుకుంటారు అందరూ, కాదు మీరంతా కేశవరావు అని అనుకుంటారు, కాదు నేనే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ మేధావులు అనే విషయం వచ్చినప్పుడు జయశంకర్ సార్ గొప్ప మాట చెప్పిండు. అక్కడ ఆంధ్రాలో ఒక ఆయన షాల్ మీద వేసుకొని, షాలు శ్రీనివాస్ అని ఆంధ్ర మేధావుల సంఘం అని చెప్పి మోపై తిరుగుతున్నాడు. ఆడ తిరుగుతుంటే ఇక్కడ కొంతమంది మనోళ్ళు పోయి జయశంకర్ సార్ని అడిగినారు, సార్ మనం సంఘం పెట్టాలి. ఏంది, ఏం సంఘము అన్నాడు. అంటే సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలి అన్నాడు. అంటే మరి మనం ఎట్లా పెడతాము అన్నాడు జయశంకర్ సార్. మనం ఎట్లా పెడతాము అన్నాడు. అంటే ఎందుకు పెట్టాం సార్, ఆడ ఆంధ్రాలో వాళ్ళు పెట్టుకున్నారు, మనం కూడా ఇక్కడ మేధావుల సంఘం అని పెట్టుకోవాలి కదా అన్నాడు. అంటే మరి అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అని ఇప్పటివరకు ఎవడు ఈ ప్రపంచంలో నాకు నేను మేధావి అని చెప్పలే. ఇక చెప్పినోడు మేధావి ఎట్లయితాడా? నిజమైన మేధావి అయితే వాడు చెప్పడు అని చెప్పిండు జయశంకర్ సార్. పాపం ఇక వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళకి నేను గది ఇప్పుడు నేను ప్రెస్ పెట్టింది దాని కొరకు. ఉత్తమ్ మరోసారి తన అజ్ఞానాన్ని అక్కసును వెలగక్కున్నాడు తప్ప అవి పూర్తిగా అసత్యాలు. ఆయన మాట్లాడిందే ఉంది శాసన మండలిలో, 2 శాసనసభ మండలిలో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఉంది. సుందిళ్ళ అనారములు మంచిగా ఉన్నాయి, ఇంటాక్ట్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు, వాటి ప్రారంభించుకోవచ్చు అని మేము గత కొంతకాలంగా మొత్తుకుంటున్నది. అది కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, సుందిళ్ళ అనారం బ్యారేజ్లు మంచిగా ఉన్నాయి, చేసుకోవచ్చు, మనం నీళ్ళు తెచ్చుకోవచ్చు అని మేము మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే ప్రారంభం చేసిండ్రో ఎల్లంపల్లి పంపులు, అవి కంటిన్యూగా నడపాలి. ఎల్లంపల్లికి వరదలు బంద్ అయినా, కన్నెపల్లి నుంచి వెళ్ళి తీసుకొచ్చైనా సరే పెట్టాలి. వీళ్ళు కొంతమంది అదే ఇట్లాంటి రేవంత్ లాంటి మేధావులు మోపారు. ఏంది, మీరు నీళ్ళు ఇస్తే మళ్ళీ పైనుంచి నీళ్ళు వస్తే వేస్ట్ అవుతాయి కదా అని మాట్లాడుతున్నారు. నిజమే, మీకు ఇవాళ దూపైంది, ఇవాళ నీళ్ళు లేవు, రేపొద్దున కూడా దూపైతే రేపు నీళ్ళు లేవు, వారం తర్వాత వస్తాయేమో అని చెప్పి మీరు నీళ్ళు కొనుక్కోకుండా ఇంకో బదులు తెచ్చుకోకుండా ఉంటారా? ఏ రోజు ఆ రోజే కదా అవసరము రైతులకు. ఒక పంట పోతుంది కదా, వెనక్కి పోతుంది కదా, దాని కొరకే కదా కట్టింది కాళేశ్వరము. కాళేశ్వరం కాదు, ఏ ప్రాజెక్టులు అయినా ఎవడైనా కట్టుకునేది రేపటికి నీళ్ళని జాగ్రత్త చేసుకోవడం కొరకు, అవసరాలు
తీవ్రమైన అవసరాలు ఏర్పడతాయి, పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి ముందు జాగ్రత్త కొరకే ప్రాజెక్టులు కట్టుకుంటారు. దేని కడతాం? నీళ్ళు కింది పోయిన నీళ్ళని ఎందుకు అప్పాయన పెట్టుకుంటాం? రేపటి కొరకే కదా పెట్టుకునేది. ఆ జ్ఞానం వీళ్ళకు ఉంటే కదా. అది లేకనే సమస్య. తెలంగాణ మనసు లేదు, తెలంగాణ ఆత్మ లేదు, పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానము లేదు. తెలిసిందల్లా దందా, అధికారం కూడా డబ్బు సంపాదనకు మార్గం అనుకున్న వాళ్ళు వీళ్ళు. ప్రజలకు సేవ చేసే మార్గం అనుకోలే. రాజకీయాలు కానీ అధికారం కానీ ప్రజలకు సేవ చేసే మార్గం అనుకోలే. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక ఆధారం అన్న పద్ధతిలో వచ్చిండ్రు. అందుకే ఈ సమస్య.